కడప బెంగళూరు రైల్వే లైన్ వైఎస్ఆర్ జిల్లా వాసులు చిరకాంచుల వాంఛ. అయితే కడప బెంగళూరు రైల్వే లైన్లను ప్రారంభించి 15 ఏళ్లైనా నేటికి పూర్తి కాలేదు. ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలో పండించిన మామిడి, అరటి, బత్తాయి, టమాటా పంటలను బెంగళూరు తీసుకెళ్లి విక్రయించుకోవాలంటే రైలు మార్గమే సరైంది. 21 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి కాగానే ప్రాజెక్ట్ అటకెక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కల్ని నెరవేర్చాలని జగన్ సైతం గత 5 ఏళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉండడంతో ప్రాజెక్టు పూర్తవుతుందని జిల్లా ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కడప కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సురేష్. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఆ కడప రైల్వే లైన్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఏదైతే కడప టు బెంగళూరు రైల్వే పనులకు సంబంధించి 2008 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి 1000 కోట్ల ప్రాజెక్టును రైల్వే పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కడప జిల్లా ప్రజలు అటు ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో కడప టు బెంగళూరు ప్రయాణిస్తుంటారు. ఇందులో మధ్య తరగతి కావచ్చు, లేదంటే పేద తరగతి, లేదంటే సాఫ్ట్వేర్ యువతి యువకులు ప్రయాణిస్తున్నారు. వీరందరికీ సౌకర్యవంతంగా ఉండేదానికి దాదాపు 1000 కోట్ల నిధులతో ఈ యొక్క ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రం కడప టు పెళ్లిమరి వరకు ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించడంతో ఎక్కడి పనులు ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడిలాగా ఆ పనులన్నీ నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దానిపైన ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మన సీఎం సొంత జిల్లా అయినప్పటికీ గత 5 ఏళ్ల కాలంలో ఎవరు పట్టించుకోలేనటువంటి దుర్భాగ్య స్థితిలో ఈ యొక్క కడప టు బెంగళూరు రైల్వే లైన్ ఉంది. తన సొంత జిల్లా పైన చిత్తశుద్ధి లేని ఒక సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు. అదే విధంగా తన తండ్రి ఏదైతే ప్రజల కష్టాలను చూడలేక ఆ యొక్క రైల్వే లైన్ పూర్తి చేయాలని ఆశపడ్డ విధంగా ఆ యొక్క తన తండ్రి ఆశయాన్ని కూడా పూర్తి స్థాయిలో పనులు కూడా ముగించలేని స్థితిలో గత పాలక ప్రభుత్వం అయితే ఉండింది. ఈ నేపథ్యంలో ఇక కడప జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ సాఫ్ట్వేర్ యువతి యువకులు కావచ్చు, లేదంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రజానికం కావచ్చు, బెంగళూరు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రభుత్వంలో అధికారంలో ఉందో అదే ఆ వాదైనా సరే ఈ యొక్క రైల్వే లైన్ సంబంధించి పూర్తి పనులు తొందరలో చేపట్టాలని ప్రజలు. ఓకే సురేష్, ఇక ఈ రైల్వే లైన్ ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక ఎందుకు ఈ 15 ఏళ్ల కాలం ఎందుకు జాప్యం అవుతూ వచ్చింది? పైగా జగన్ కూడా ఎందుకు అసలు దాన్ని నిర్లక్ష్యం చేశారంటారు? కుమార్, ఈరోజు చూస్తున్నట్లయితే గత పాలక వర్గం ఏదైతే ఉందో దాదాపు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు కడప టు పెళ్లిమరి వరకు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో రైల్వే పనులు, ఈ నేపథ్యంలో పెళ్లిమరి నుంచి దాదాపు బెంగళూరు వరకు పనులకు కేవలం 1000 కోట్లు మాత్రమే నిధులు కావాలి. ఆ 1000 కోట్లు అప్పు చేసి ఏదైతే తన తండ్రి కోరిక అయితే ఉందో కడప టు బెంగళూరు పనులు ముగించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చి తన సంక్షేమ నిధులు అంటూ సంక్షేమ పథకాలు అంటూ చాలా వరకు చేశారు. కానీ తన తండ్రి కోరిక నెరవేర్చలేని స్థితిలో ఈ రోజు ఉన్నారు. ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడేంత స్థితికి వస్తున్నారు. ఓకే సురేష్, చేసినటువంటి అయితే ఇప్పుడు ఈ రైల్వే లైన్ ఏదైతే పూర్తయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే దీనిపై స్థానికులు ఏం చెబుతున్నారు? ఈ రైల్వే లైన్ ఏదైతే కడప టు బెంగళూరు రైల్వే లైన్ పూర్తయితే ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, లేదంటే చిత్తూరు కావచ్చు, ఈ రైతులకు అందరికీ చాలా తమ పండించిన పంటను ఏదైతే బెంగళూరు తీసుకెళ్ళడానికి గుడ్ రైల్ ద్వారా ఉపయోగపడుతుంది. అదే విధంగా కడప ప్రజానికానికి కావచ్చు, లేదంటే ఉమ్మడి కడప జిల్లా ప్రజానికానికి ఏదైతే బెంగళూరు వెళ్ళాలి అనే ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారో వీరందరికీ సౌకర్యవంతమైన మరియు అదే విధంగా సరసమైన ధరలకి ప్రయాణించే విధి ఉంటుంది మనకు. రాజ్ కుమార్, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కడప టు బెంగళూరు వెళ్ళాలంటే 800 నుంచి 1000 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్ పూర్తయితే అది కాస్త ఇప్పుడు ఏదైతే 800 నుంచి 1000 రూపాయలు ఉందో అది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు భారం కూడా తగ్గుతుంది. అటు మధ్య పేద తరగతి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు బెంగళూరు కూడా సుఖవంతంగా మరియు సురక్షితంగా. రైట్, ఓకే సురేష్, ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై మన అక్కడ కూటమి నేతలు కానీ ఎవరైనా ఉంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమని స్పందిస్తున్నారు దీనిపై?
ప్రస్తుతం దీని మీద మనం చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కడప జిల్లాలో ఏదైతే కమలాపురం నియోజకవర్గం ఉందో పెళ్లిమరికే రానున్నారు. ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం పెద్దలు ఏమైనా లేదంటే శాసనసభ్యులు పుత్తా చైతన్య రెడ్డి గారు కావచ్చు, లేదంటే మాధవ్ రెడ్డి కావచ్చు, ఈ రోజు రేపు జరగబోయే ఈ యొక్క అన్నదాత సుఖీ ప్రోగ్రామ్ లాంచింగ్ సందర్భంగా ఏమైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మంచిదని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రాజ్ కుమార్, అంటే సీఎం దృష్టికి తీసుకెళ్తారా అంటే ఇప్పటి వరకు దాన్ని ఆయన దృష్టికి వెళ్ళలేదంటారా ఇది? మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే తీసుకెళ్లిన రీతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే పరిస్థితులు ఏదైతే ఆ యొక్క పెండింగ్ పనులు, అదే విధంగా ఆ యొక్క రైల్వే పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎంతవరకు గత ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇక మీద ఎంత పనులు మనం చేయాలి అనే ఒక అంచనాకు వాళ్ళు వస్తారు. ఒకవేళ మనం చేసిన గతంలో జరిగినటువంటి పనుల వల్ల ఇక్కడ ఏ విధమైన లబ్ధి కూడడం లేదని కూడా ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఆ యొక్క పెళ్లిమరి మండలంకి ఆ యొక్క సీఎం పర్యటన ఉంది కాబట్టి ఈ యొక్క శుభ పరిమాణంలో వాళ్ళు తమ సీఎం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా దాని గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేసి అటు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సాగించి పనులు కూడా వేగవంతంగా పూర్తి చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే సురేష్, ఇక ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే, సమాచారం ఉంటే చెప్పండి. మనం చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ 2008లో ఏదైతే 1000 కోట్ల ప్రాజెక్టు చేపట్టి ఉన్నది కడప బెంగళూరు రైల్వేలే, దీనికి సంబంధించి కడప టు పెళ్లిమరి వరకు వేస్తున్నారు. అప్పటితో ఇప్పటితో పోల్చుకుంటే ఖర్చులు దాదాపు పెరిగి ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 1000 నుంచి ఒక 1300-1400 కోట్లు అయ్యే విధంగా మనకు అంచనాలు ఉన్నాయి రాజ్ కుమార్. ఎందుకంటే అప్పటితో పోల్చుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికి దాదాపు 2008 నుంచి 2025 పోల్చుకుంటే 15 సంవత్సరాలు పూర్తి అయిన ఇదిలో ఉంది. 15 సంవత్సరాలు గాను ఆ యొక్క మెటల్ కావచ్చు, లేదంటే ఐరన్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి మరొక 500 కోట్లు అదనపు బడ్జెట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ సురేష్.